ముందుగా ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుజీ. మై సెల్ఫ్ వచ్చేసి పావని నరసింహ ఫ్రమ్ తెలంగాణ సార్. నాది చిన్న పల్లెటూరు నాగర్ కర్నూలు డిస్టిక్, హైదరాబాద్ తుర్కెంజల్లో ఉంటాను. నేను ఈ వెస్టేజ్ కంపెనీకి రావడం కంటే ముందు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ప్రైవేట్ స్కూల్ టీచర్ జాబ్గా ఒక 8,000 రన్ చేస్తూ, మా సార్ వచ్చేసి ఒక క్యాబ్ డ్రైవర్, ఒక 20,000 వచ్చేది. మేమిద్దరం కూడా అదే సేఫ్ లైఫ్ అని చెప్పి గడుపుతున్న టైంలో కరోనా లాక్డౌన్లో ఇద్దరికీ పని లేకుండా పోయింది. కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్న టైంలో నాకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని పరిచయం చేసి నన్ను ఈ రేంజ్లో నిలబెట్టినటువంటి నా గ్రేట్ అప్లైనర్, నా మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళకి నేను 3 తరాలు రుణపడి ఉంటాను. ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ విని స్కూల్ జాబ్ పక్కన పెట్టిన, ఎందుకంటే లైఫ్ ఉంది, నువ్వు నిలబడితే నీ లైఫ్ మారుతుందిరా, మనం 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనే పదం నేను రొటీన్గా వినడం జరిగింది. సో అదే మాటను పట్టుకొని వెస్టేజ్ గుండెల్లో నింపుకొని అప్లైనర్ యొక్క మాటలు నమ్మి ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా మా సార్ కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఒక కొత్త పని ప్రారంభించినప్పుడు దానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, వెనక్కి నెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. నాకు కూడా సేమ్ అలానే జరిగింది. కాకపోతే మీటింగ్ వచ్చింది నేను, తెలుసుకున్నది నేను, డబ్బులు తీసుకున్న వాళ్ళని చూసింది నేను. కాబట్టి నిలబడితే నా లైఫ్ కూడా మారుతుందేమో, నా కుటుంబం కూడా బాగుపడుతుందేమో అని చెప్పేసి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో నేను వెస్టేజ్ని బిలీవ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ ఇంట్లో కావాల్సిన నా ప్రోడక్ట్స్ కొనడం ద్వారా 131 రూపాయలు వచ్చింది. మా సార్ ఒక 3 మంత్స్ వరకు నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే కుటుంబం చాలా బీద పరిస్థితి, తీసుకొస్తేనే అంటే డబ్బు వస్తేనే కుటుంబం నడిచే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి స్కూల్ జాబ్ కూడా పక్కన పెట్టినావు, 130 రూపాయలు పట్టుకొని ఈరోజు వెస్టేజ్ 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 అని తిరుగుతున్నావు, లాస్ట్కి ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి చాలా వరకు మా సార్ సపోర్ట్ చేయలేదు. అయినా కూడా నేను మళ్ళీ మీటింగ్స్, ధనలక్ష్మి మేడం మాటలు, ఈ రెండింటిని నమ్మి నేను కూడా 1,00,000 సంపాదించు వెస్టేజ్లో నిలబడితే అని చెప్పి గట్టిగా బిలీవ్ చేసిన. కానీ అది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. అట్లా మీటింగ్స్ వెళ్ళడం ద్వారా నాకు టీం ఫామ్ అయింది. 131 చెక్కుతో నేను స్టార్ట్ అయ్యి నా హైయెస్ట్ చెక్కు సెప్టెంబర్లో వచ్చింది సార్. నా హైయెస్ట్ చెక్కు 1,41,630 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 1,41,000, అక్టోబర్ 1,09,000, నవంబర్ 1,24,000, డిసెంబర్ 1,18,000, జనవరి 1,23,000, ఫిబ్రవరి ఈ రోజే వచ్చిన చెక్కు 1,15,000. అంటే 6 నెలల పాటు 1,00,000కు చెక్కు తగ్గకుండా తీసుకుంటున్నా సార్. గొప్ప ఆపర్చునిటీ వెస్టేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీటింగ్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ వల్ల కాదు, నీకు డబ్బు రాదు అన్నా కూడా గట్టిగా పట్టుకోండి. మనం సక్సెస్ అయితే మనల్ని వద్దన్న వాళ్ళు కూడా మన ఎంబడి వస్తారు. మా సార్ ఎప్పుడైతే వద్దు అన్నాడో, నాకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు సార్ కూడా బిలీవ్ చేసి నాకు ఫుల్ టైం వెస్టేజ్ వస్తుండు. లాస్ట్ మంత్ మా పాప లాస్ట్ ఇయర్ బర్త్డేకి సైకిల్ గిఫ్ట్ అడిగింది, కానీ ఇప్పియలే. కారణం నా దగ్గర డబ్బు లేకపోవడం. ఒక చిన్న కొటేషన్ కూడా చెప్పిన, ఆడపిల్లవు కదరా, నీకు సైకిల్ ఎందుకు, కింద పడితే కాల్లో చెయ్య ఇరిగితే మళ్ళీ పిల్లగాని ఎవరివ్వరు అని చెప్పిన. ఎందుకంటే డబ్బు లేకపోవడం. సో అలాంటి పరిస్థితిలో మొన్న డిసెంబర్ 31 మా పాప బర్త్డే, 31 రోజు నియర్ బై 10 లక్షల కారు మా పాపకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో పట్టుకుంటే చెప్తారు కదా అందరూ. నాకు ఈ మధ్య బాగా తలకెక్కిన ఒక మాట చెప్తున్నాను అందరి ముందు. భారం అనుకుంటే దింపేయచ్చు, బాధ్యత అనుకుంటే మోయొచ్చు. నేను వెస్టేజ్ని ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి, నా కుటుంబ బాధ్యతగా ఫీల్ అయ్యి, నేను నిలబడితే ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు అని ఒక బాధ్యతగా భావిస్తూ విలువలు నింపుకొని ముందుకెళ్తున్నాను. నేను 1,41,000 తీసుకుంటూ నా టీంలో 1,03,000, 1,04,000, 97,000, 80,000, 60,000, 70,000, 50,000 అలా నా టీం మొత్తం అమౌంట్ తీసుకొని ఆల్రెడీ నా టీంలో i20 కార్ కూడా తీసుకోవడం జరిగింది. 2 కార్లు, 11 మంది కార్ అచీవర్తో నా టీం ఇప్పుడు ముందుకెళ్తుంది. డిసెంబర్ వరకు 5 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.